ఈరోజు మచిలీపట్నం పార్లమెంటు అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు మండలంలో పాలకాయ తిప్ప అనేటువంటి గ్రామం మీరు స్థానిక శాసనసభ్యులు బుద్ధప్రసాద్ గారు, అలాగే కేంద్రం నుంచి వచ్చినటువంటి సైంటిస్టులు డాక్టర్ కంకర్ గారు, అలాగే మూర్తి గారు, వాళ్ళ సైంటిస్టులు బృందం అన్నం కూడా ఈరోజు ఈ అవుట్ఫాల్స్ని సందర్శించడం జరిగింది. ప్రధానంగా స్థానిక శాసనసభ్యులు బుద్ధప్రసాద్ గారు కూడా అనేక సందర్భాల్లో ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం దాదాపు ఒక 7 అవుట్ఫాల్స్ ఉన్నాయి. కోడూరు మండలంలో ఎక్కువ ఉన్నాయి, నాగాయలంకలో కూడా ఉన్నాయి. ఇవన్నీ కలిసి దాదాపు ఒక 10,000 ఏకర్స్, ఒక 10,000 ఎకరాలు రైతులు వ్యవసాయం చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు గత కొన్ని సంవత్సరాల నుంచి. సో దాన్ని మనం ఏ రకంగా కేంద్ర ప్రభుత్వం యొక్క నిపుణుల ద్వారా దాన్ని పర్ఫెక్ట్గా అవుట్ఫాల్స్ నిర్మించి తిరిగి మరలా దాన్ని వ్యవసాయంలోకి తీసుకురావాలి, అదే రకంగా ఫ్యూచర్లో ఆ వాటర్ విలేజెస్ మీద కూడా ఉప్పు నీళ్ళు కూడా రాకుండా ఏ రకంగా అరికట్టాలి అనే దాని మీద వ్యవసాయ నిపుణులు అలాగే కేంద్ర ప్రభుత్వం యొక్క నిపుణులతో కూడా ఈరోజు పర్యవేక్షించడం జరిగింది. దీన్ని ఒక పర్ఫెక్ట్గా ఇరిగేషన్ అధికారులతోటి అలాగే ఈ అధికారులతోటి కేంద్ర ప్రభుత్వ అధికారులతోటి ఒక డిపిఆర్ తయారు చేయించేసి దీన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టిలోకి తీసుకెళ్ళి, ఉదాహరణకి ఈ రకంగా ఉంది, అన్ని 7 చోట్ల కూడా ఇదే రకంగా ఉంది, తీసుకెళ్ళి వీలైనంత వరకు కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులు, అదే రకంగా ఏదన్నా మ్యాచింగ్ గ్రాంట్ అయితే మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారిని కలిసి దాన్ని ఏ రకంగా పర్మనెంట్గా ఈ ప్రాంత ప్రజానికం రైతాంగానికి ఫ్యూచర్లో ఇబ్బంది లేకుండా వ్యవసాయం చేసుకునేటువంటి విధంగా దాన్ని పంట పండించే విధంగా తీసుకురావడమే పార్లమెంటు సభ్యుడిగా నా కర్తవ్యం, అదే రకంగా శాసనసభ్యులుగా బుద్ధప్రసాద్ గారి యొక్క కర్తవ్యం. ఈ విషయాన్ని మా గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా దృష్టిలోకి తీసుకెళ్ళాం. వారు కూడా దీని మీద తప్పకుండా అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో అయినా మాట్లాడి, ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఏ రకంగా దీన్ని పరిష్కారం చేద్దాం వారు కూడా ఆలోచిస్తూ ఉంటాం. సో వీలైనంత త్వరలో నేను ఢిల్లీ నెక్స్ట్ ట్రిప్ వెళ్ళగానే వీలైతే జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ గారితో కూడా కలిసి వాళ్ళ యొక్క నిపుణుల బృందాన్ని కూడా దీన్ని పర్యవేక్షించి డిజైన్స్ తయారు చేసి ఈ 7 అవుట్ఫాల్స్ని పర్ఫెక్ట్గా వ్యవసాయ రంగంలోకి తీసుకొచ్చే విధంగా నా వంతు మీ ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.